గుహలో పక్షులు. పక్షుల గ్రామంలో ఉదయం 7 గంటల సమయం. ఒక పెద్ద ఎండిపోయిన చెట్టు కింద తుని పిచ్చుక, చోటు చిలుక, లూసీ పావురం, కుహుబాతు నీరసంగా కూర్చొనున్నారు. పక్కనే బన్ను, పుచ్చి ఆయాసపడుతూ పడుకునున్నారు. అమ్మా, సృష్టిలో ఋతువులు మారడం సహజమే, కానీ ఈ సంవత్సరం వచ్చిన ఎండాకాలం ఏంటి తుని, ఎంత భయంకరంగా ఉంది. మునుపెన్నడూ నేను ఇలాంటి ఎండ చూడనే లేదు. ఉదయం 7 గంటలకే సూర్యుడు ఆకాశంలో ఒక ఎర్రటి అగ్నిగోళంలా మారిపోయి నిప్పులు చెరుగుతున్నాడు కదా. అవును చోటు, పగటిపూట ఆకాశం వైపు కన్నెత్తి చూడాలంటేనే నా కళ్ళు పైర్లు కమ్ముతున్నాయి. వీచే గాలి సైతం కొలిమిలో నుండి వస్తున్న వేడి సెగల్లాగా శరీరాన్ని కాల్చేస్తుంది. మన గ్రామంలో పచ్చగా ఉండే చెట్లన్నీ వాడిపోయి ఆకులు రాలిపోయి మోడివారిపోయాయి, చూసావా? నేల మొత్తం వేడికి పగిలిపోయి పెద్ద పెద్ద బీటలు వారింది తుని. మన పిల్లలు ఆడుకునే అందమైన పచ్చిక బయళ్ళు అన్నీ కూడా ఎండిపోయి బూడిద రంగులోకి మారిపోయాయి. ముఖ్యంగా నా కిరాణా షాప్లో ఉన్న సరుకులన్నీ ఈ వేడికి పాడైపోతున్నాయి. బియ్యము, పప్పులు అన్నీ వేడెక్కిపోయి పట్టుకుంటే చేతులు కాలుతున్నాయి. ఈ ఉక్కపోతకు నా దుకాణంలో ఒక్క నిమిషం కూడా కూర్చోలేకపోతున్నాను. నీ బాధ సరుకుల గురించి లూసి, నా పరిస్థితి ఆలోచించు. నా జీవనాధారమైన చెరువు పూర్తిగా ఎండిపోయింది. నిన్నటిదాకా నేను ఆనందంగా ఈత కొట్టిన చెరువు కాస్త ఇప్పుడు ఎడారిలో మారిపోయింది. అందులో ఒక్క చుక్క నీరు కూడా లేదు. కేవలం ఎండిపోయి పగిలిన బురద మాత్రమే మిగిలింది. నా రెక్కలకి నీళ్లు తగలక పగుళ్ళు వస్తున్నాయి. నేను వెంటనే ఏదైనా చల్లటి ప్రదేశం దొరకకపోతే నా ప్రాణాలు గాలిలో కలిసిపోవడం ఖాయం. మమ్మీ, కనీసం గోళ్ళల్లో ఉందామన్నా ఆ గోళ్ళు కూడా వేడెక్కిపోయి ఓవన్లాగా మండిపోతున్నాయి. నా దప్పికతో ప్రాణాలు పోతున్నాయి మమ్మీ. నేల మీద కాలు పెడితేనే బొబ్బలు వచ్చేలా ఉన్నాయి. నా రెక్కలన్నీ చెమటతో తడిసిపోయాయి. నాకు కనీసం గొంతు తడుపుకోవడానికి చల్లటి నీళ్ళు ఇవ్వు మమ్మీ. ఎక్కడి నుండి తేండ్రా బన్ను, నాకే గొంతు పిడిచకట్టుకుపోతుంది. ఈ ఎండలకి మనం బ్రతకడం చాలా కష్టంగా ఉందిరా. అమ్మా, నాకు కూడా చాలా దాహంగా ఉంది. మన ఇంట్లో ఉన్న కుండలో నీళ్లు ఎప్పుడూ ఆవిరైపోయాయి కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? మహీగ్రద్ద పైనుండి ఆయాసంగా దిగుతూ, మిత్రులరా, నేను చాలా ఎత్తులో ఎగురుతూ మొత్తం అడవిని గమనించాను. ఎక్కడ ఒక్క చుక్క నీటి చుక్క లేదు. ఈ ఎండలకి బన్ను, బుజ్జి లాంటి చిన్నపిల్లలు అస్సలు తట్టుకోలేరు. మనకు వెంటనే ఏదైనా చల్లటి సురక్షితమైన ఆశ్రయం కావాలి. లేకపోతే ఈ వర్షాకాలం వచ్చేలోపే మన ఊరు నాశనం అయిపోయే ప్రమాదం ఉంది. అందరూ ప్రాణభయంతో ఆందోళన పడుతూ ఉండగా చిచ్చుకాకి ఒక పెద్ద ఆకులో కొన్ని నీళ్లు, అడవి పండ్లతో అక్కడికి ఎగురుకుంటూ వచ్చింది. అదిగో చూడండి చోటు, మన చిచ్చుకాకి వస్తుంది. తన చేతిలో ఏదో పెద్ద ఆకుంది, అందులో నీళ్లున్నట్లున్నాయి. చిచ్చుకాకి ఆప్యాయంగా, ఫ్రెండ్స్, మీరెవరు కంగారు పడకండి. నేను అడవి చివర ఉన్న వాగు దగ్గర నుండి ఈ పండ్లు కొద్దిగా నీళ్లు తీసుకొని వచ్చాను. చోటు, ముందు బన్ను, బుజ్జిలకు ఈ నీళ్లు తాగించో. వాళ్ళు దాహంతో వడలిపోయి ఉన్నారు. చూస్తుంటే నాకే బాధగా ఉంది. ఎంత మంచి పని చేశావే చిచ్చు. బన్ను, బుజ్జి, ఇట్రండి, ఈ నీళ్లు తాగండి. అమ్మయ్య, ఆంటీ, నువ్వు తెచ్చిన ఈ గొక్కడు నీళ్లు తాగితే నా ప్రాణం లేచొచ్చింది. థ్యాంక్స్ ఆంటీ. మిత్రులరా, ఈ భయంకరమైన ఎండల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి నేను ఒక అద్భుతమైన మార్గం ఆలోచించాను. నేను ఆహారం వెతుక్కుంటూ మన ఊరికి చాలా దూరంగా ఉన్న ఆ పెద్ద కొండల వైపు వెళ్ళాను. అక్కడ నేను ఏం చూశానో తెలుసా? ఏం చూసావే చిచ్చు? మమ్మల్ని కాపాడే దారి ఏదైనా ఉందా అక్కడ? ఆ పర్వతాల మధ్యలో దట్టమైన చెట్ల వెనక ఒక రహస్యమైన అతి పెద్ద గుహ ఉండడం గమనించాను. అది చాలా విశాలంగా ఉంది. లోపలికెళ్ళి చూస్తే నమ్మండి, బయట ఎండ 50 డిగ్రీలుంటే ఆ గుహ లోపల మాత్రం ఫ్రిడ్జ్ లో ఉన్నంత చల్లగా అద్భుతంగా ఉంది. లోపల చల్లటి గాలి వీస్తుందట. ఈ ఎండ సెగ 1% కూడా లోపలికి రాదు. గుహరా? నిజంగానా చిచ్చు? అందులో మనం అందరం ఉండగలమా? ఆ గుహ మన ఊరి పక్షులందరికీ సరిపోతుందా? చీకటిగా, ఇరుకుగా ఉండదా? ఖచ్చితంగా సరిపోతుంది తుని. నేను స్వయంగా లోపలంతా తిరిగి చూసొచ్చాను. అది ఒక చిన్నపాటి కోటలాగా చాలా పెద్దగా ఉంది. మన ఊరి పక్షులన్నీ అందులో ఎంతో హాయిగా విశాలంగా ఉండొచ్చు. పైగా మీకు ఇంకొక శుభవార్త. ఆ గుహ అడుగు భాగంలో ఒక సహజమైన నీటి ఊట కూడా ఉంది. కొండలపై నుండి వడకట్టబడిన స్వచ్ఛమైన నీళ్లు ఆ గుహలో ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటాయి. నీళ్లకు చల్లదనానికి అక్కడ ఎలాంటి కరువు ఉండదు. నీటి ఊట ఉందా? అయితే ఆ నీళ్ళలో నేను హాయిగా ఈత కొట్టొచ్చు. నా రెక్కలకు మళ్ళీ ప్రాణం వస్తుంది. ఆహా, నిజంగా? నీ మాటలు వింటుంటేనే నా ప్రాణం లేచొస్తుంది చిచ్చు. అయితే మనం ఇక్కడే మాడిపోవడం దేనికి? వెంటనే మన సామాన్లు సర్దుకుని అక్కడికి వెళ్ళిపోదాం. బన్ను, లేరా, మనం ఉడుకులేని ఒక కొత్త చల్లటి ఇంటికి వెళ్తున్నాం. సాయంత్రం కొద్దిగా ఎండ తగ్గాక తమ సామాన్లతో పర్వతం వైపు నడవడం మొదలుపెట్టాయి. మమ్మీ, నా వల్ల కావట్లేదు. ఈ వడకాలలు నన్ను వెనక్కి నెట్టేస్తున్నాయి.
నేను నడవలేకపోతున్నాను. నా కాళ్ళు నొప్పులు పడుతున్నాయి. నాకు కూడానమ్మా. ఆ కొండ ఇంకా ఎంత దూరం ఉంది? నాకు మళ్ళీ దాహం వేస్తోంది. పిల్లలు మీరు కంగారు పడకండి, రండి. బన్ను నువ్వు నా వీపు మీద ఎక్కు. బుజ్జి నువ్వు చిచ్చు వంటి వీపు మీద ఎక్కు. మేము మిమ్మల్ని గాలిలో ఎగురుకుంటూ ఆ గుహ దగ్గరికి తీసుకెళ్తాం. అవునరా బుజ్జిగా, రా నా మీద ఎక్కువ. అందరం ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ వెళ్దాం. అదిగో ఆ దట్టమైన పొదల వెనకే ఆ గుహ ద్వారం ఉంది. ఇంకొద్దిసేపట్లోనే మనం చల్లటి స్వర్గంలోకి వెళ్ళబోతున్నాం. అందరూ ఆ పొదలు దాటి గుహ లోపలికి అడుగు పెట్టారు. లోపలి వాతావరణం చూసి అందరూ మంత్రముగ్ధులయ్యారు. వావ్ చిచ్చు, బయట మండుతున్న వేడికి ఈ గుహ లోపల ఉన్న వాతావరణానికి అస్సలు సంబంధమే లేదు. ఇక్కడ ఎంత అద్భుతమైన చల్లదనం ఉందో కదా. అప్పటి వరకు వడదెబ్బతో అల్లాడిపోయిన నా శరీరానికి ఈ చల్లటి గాలి అమృతంలా అనిపిస్తుంది. అవును తుని, ఈ గుహ పైకప్పు చాలా ఎత్తుగా ఉంది చూసావా? పైన ఉన్న రాతి పగుళ్లలో నుండి చిన్న చిన్న వెలుతురు కిరణాలు లోపలికొస్తూ ఈ స్ఫటిక రాళ్ల మీద పడి అద్భుతంగా మెరుస్తున్నాయి. ఏదో మాయా మహల్ లాగా ఉంది. అదిగో చిచ్చు చెప్పినట్టు గుహ మధ్యలో ఒక అందమైన నీటి కొలనుంది. పైనుండి స్వచ్ఛమైన నీటి బిందువులు టప్ టప్ అని నా కొలనులో పడుతూ భలే సంగీతంలా వినిపిస్తున్నాయి కదా. రండి రండి మిత్రులరా, ఇదే మన కొత్త ఇల్లు. ఇక్కడ చూసారా ఈ నీళ్లు ఎంత స్వచ్ఛంగా చల్లగా ఉన్నాయో. ముందు అందరూ కడుపు నిండా నీళ్లు తాగి దాహం తీర్చుకోండి. మమ్మీ, ఈ నీళ్లు తాగుతుంటే నా గొంతులో ఉన్న మంట అంతా పూర్తిగా మాయమైపోయింది. నేనిప్పుడు ఈ నీళ్ల కొలనులోనే ఈత కొడతాను. బయట ఎండలో నేను ఒక ఫ్రై పీస్ లాగా అయ్యాను. ఇక్కడ ఫ్రిడ్జ్ లో పెట్టిన ఐస్ క్రీమ్ లా మారిపోతాను. పిల్లలు, నీళ్లు తాగిన తర్వాత రండి. మనం ఇక్కడున్న ఎండిన ఆకులను ఏరివేసి నేలను శుభ్రం చేద్దాం. మెత్తటి ఆకులు పచ్చగడ్డితో హాయిగా పడుకోవడానికి అందమైన పరుపులను సిద్ధం చేసుకుందాం. ఇక మరుసటి రోజు ఉదయం అందరూ పనుల్లో బిజీగా ఉన్నారు. చోట చూడటం, నేను ఈ గుహలో ఒక పక్క భాగాన్ని ఎంచుకొని ఇక్కడ బంకమట్టితో ఒక పెద్ద మట్టి పొయ్యిని నిర్మిస్తున్నాను. దీనికి పైన సహజంగానే ఒక చిన్న రంధ్రం ఉంది చూసావా? వంట చేసినప్పుడు వచ్చే ఆ పొగంతా కూడా గుహలో నిండిపోకుండా నేరుగా బయటికి వెళ్ళిపోయేలా ఈ ప్లాన్ చేశాను. చిచ్చు, నువ్వు భలే ప్లాన్ వేసావే. ఈ పొయ్యి పక్కనే మన వంట సామాగ్రి, కూరగాయలు అన్ని భద్రంగా పెట్టుకోవచ్చు. ఆ నీటి ధార నుండి నేరుగా వంటకు ఒక చిన్న కాలువను కూడా ఏర్పాటు చేద్దాం. బయట ఉన్నప్పుడు ఎండ సెగకి పొయ్యి సెగకి నేను ఉడికిపోయేదాన్ని. కానీ ఇక్కడ చల్లటి గాలి తగులుతుంటే హాయిగా ఎన్ని రకాల వంటలైనా ఏమాత్రం అలసట లేకుండా చేసుకోవచ్చు. తుని పిచ్చుక గుహద్వారం వైపు చూస్తూ, ఏంటి చిచ్చు, గుహద్వారం దగ్గర మట్టి పోసి విత్తనాలు వేస్తున్నా? గుహలో కూడా తోటనా? ఇది అసలు ఎలా సాధ్యం? బయట ఎండకి అన్ని మాడిపోతుంటే ఇక్కడ ఈ మొక్కలు పెరుగుతాయా? పెరుగుతాయి తుని. ఈ గుహద్వారం దగ్గర రోజు ఉదయం 2 గంటల పాటు సూర్యరశ్మి తగులుతుంది కదా. పైగా ఇక్కడ ఉన్న తడి నేల, గుహలోకి చల్లదనం ఈ నీటి ఊట మొక్కలకు ప్రాణం పోస్తాయి. బయట ఎండలో వాటికి కావాల్సిన దానికంటే ఎక్కువ వేడి తగిలి చనిపోతున్నాయి. కానీ ఇక్కడ వాతావరణం పర్ఫెక్ట్ గా సరిపోయింది. దీనివల్ల మనకు రోజు తాజా కూరగాయలు, ఆకుకూరలు దొరకతాయి. మనం ఆహారం కోసం బయటికి వెళ్లాల్సిన పనే లేదు. సాయంత్రం సమయంలో చిచ్చుకాకి మాహీగ్రద్ద పెద్ద పెద్ద తాటాకులతో లోపలికొచ్చారు. తాతయ్య, ఆ పెద్ద తాటాకులు ఎందుకు తెచ్చారు? వాటితో ఏం చేస్తారు? చూస్తూ ఉండు బన్ను, నేను చిచ్చు కలిసి వీటిని ఈ గుహ పైకప్పుకు ఉన్న గట్టి రాతి స్తంభాలకు తీగలతో కడతాం. ఈ తీగలకు కిందకి వేలాడే తాళ్లు కడతాం. ఆ తాళ్లను అటు ఇటు లాగుతుంటే ఏం జరుగుతుందో చూడు. బన్ను చిలుక తాళ్లు లాగుతూ, ఆహా మమ్మీ, ఇక్కడ చూడు. ఈ పెద్ద తాటాకులు ఉయ్యాలలా ఊగుతూ గుహ లోపల ఉన్న చల్లటి గాలిని ఒక పెద్ద సీలింగ్ ఫ్యాన్ లాగా నా వైపు విసురుతున్నాయి. ఈ ఫ్యాన్ కింద కూర్చుంటే నాకు ఏకంగా సిమ్లాలో మంచు కొండల మధ్య కూర్చున్నట్లు ఫీలింగ్ వస్తుంది. నేను ఈ ఫ్యాన్ కిందే రోజంతా ఆడుకుంటూ పడుకుంటాను. నాకు ఇప్పుడే ఆ తోటలో పండిన టొమాటాలతో ఒక ప్లేట్ బిర్యానీ వండి తెచ్చిపెట్టి మమ్మీ. బన్ను, నువ్వు ఆ ఫ్యాన్ కింద కూర్చో. నేను ఈ నీటి కొలనులో మన పండ్లను, కూరగాయలను ఉంచుతాను. ఆ నీటి చల్లదనానికి అవి పాడవకుండా అచ్చం న్యాచురల్ ఫ్రిడ్జ్ లో పెట్టినట్లు ఫ్రెష్ గా ఉంటాయి. కొన్ని వారాలు గడిచాయి. రాత్రిపూట భోజనాలయ్యాక అందరూ చల్లటి గుహలో ఒక చోట కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. నిజంగా ఫ్రెండ్స్, ఈ గుహలో మన జీవితం ఎంత ప్రశాంతంగా ఉందో కదా. బయట ప్రపంచంలో ఎండలు ఎలా మండిపోతున్నాయో మనకు అస్సలు తెలియడం లేదు. రోజు ఉదయం ఆ చల్లటి వాతావరణంలో యోగా చేయడం, ఆ తోటలో పండిన కూరగాయలతో వంటలు చేయడం భలే ఆనందంగా ఉంది. అవును మమ్మీ, ఈ రోజు చిచ్చు ఆంటీ చేసిన పాలకూర పప్పు ఎంత అద్భుతంగా ఉందో. ఆ కూరగాయలు భలే ఫ్రెష్ గా ఉన్నాయి. బయట ఉన్నప్పుడు వేడికి ఆకలి చచ్చిపోయేది, కానీ ఈ గుహలో ఆకలి 100 రెట్లు ఎక్కువగా వేస్తోంది.
అమ్మో, నువ్వు రాత్రిపూట చెప్పే అడవి జంతువుల కథలు, ఆ దీపాల వెలుతురులో గోడల మీద చేసే నీడల బొమ్మలు నాకు చాలా నచ్చుతున్నాయి. ఈ గుహలో ఉండడం నాకు చాలా ఇష్టం. మనం ఎప్పటికీ ఇక్కడే ఉండిపోదామా? నిజమే చిచ్చు, నువ్వు మా అందరికీ ప్రాణదానం చేయడమే కాకుండా ఒక సరికొత్త అద్భుతమైన జీవితాన్ని ఇచ్చావు. నీ మంచి మనసు, నీ తెలివితేటల వల్లే మేమంతా ఈ ఎండాకాలం కష్టాల నుండి, మరణ భయం నుండి బయటపడ్డాం. నీ సహాయాన్ని మేమెప్పటికీ మర్చిపోలేము. అదంతా ఏముందులేతోనే, అందరం కలిసి ఉంటేనే ఆనందం. కష్ట సుఖాలను పంచుకోవడంలోనే, ఒకరినొకరు ఆదుకోవడంలోనే నిజమైన స్నేహం ఉంది. ఈ గుహ కేవలం నా ఇల్లు కాదు, మనందరి ఇల్లు. ఇక్కడ మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. రేపొద్దున్నే మనం పిల్లల కోసం ఒక కొత్త ఆట తయారు చేద్దాం, సరేనా? కొద్ది నెలల తర్వాత గుహ ద్వారం వద్ద నిలబడి పక్షులన్నీ ఆకాశం వైపు చూస్తున్నాయి. మిత్రులారా, ఆకాశంలో ఆ నల్లటి మబ్బులు చూసారా? చల్లటి ఈదురు గాలులు వీస్తున్నాయి. అంటే భయంకరమైన ఎండాకాలం ముగిసి వర్షాకాలం వచ్చేసిందన్నమాట. అమ్మయ్య, వాన పడుతుంది. మా చెరువు మళ్ళీ నిండిపోతుంది. మనం ఈ ఎండాకాలాన్ని ఎంత హాయిగా, ఎలాంటి ఆపదలు లేకుండా సురక్షితంగా గడిపేశాం కదా. అవును కుహు, ఇదంతా మన చిచ్చుకాకి వల్లే సాధ్యమైంది. ఆ భయంకరమైన వేసవి నుండి మనల్ని రక్షించిన ఈ ఆపద్బాంధవికి మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం. కష్టకాలంలో వచ్చిన ఆపదను చూసి భయపడకుండా అందరూ కలిసికట్టుగా ఆలోచించి ఒకరికొకరు సహాయం చేసుకుంటే ఎంతటి సమస్యనైనా సులభంగా జయించొచ్చని చిచ్చు మనకు నిరూపించింది. స్వచ్ఛమైన మనసుతో చేసే పనులు ఎప్పుడూ అందరికీ మంచినే చేస్తాయి. అవును టోనీ ఆంటీ, కానీ వాన పడినా సరే నేను మాత్రం అప్పుడప్పుడు వచ్చి ఈ గుహ ఫ్యాన్ కిందే పడుకుంటాను. ఇది మాకు పర్మనెంట్ సమ్మర్ రిసార్ట్. అందరూ బన్ను మాటలకు పగలపడి నవ్వారు. పక్షుల స్నేహబంధం ఆ గుహ అంతా బలంగా, ఆ నీటి ఊటంతా స్వచ్ఛంగా ఎప్పటికీ నిలిచిపోయింది. పక్షుల గ్రామానికి ఒకరోజు పట్నం అడవి నుండి ఇద్దరు చుట్టాలొచ్చారు. వాళ్ళు మరెవరో కాదు, కొన్నాళ్లుగా పట్నంలో ఉంటున్న లూసీ మరియు కుహు. వాళ్ళు పల్లెటూరిలో ఉన్న తమ స్నేహితురాలు తునిని కలవడానికని నేరుగా ఆమె ఇల్లు దగ్గరకు వచ్చారు. అప్పుడు తుని ఇంటి లోపల తన కూతురు బుజ్జితో కలిసి కూర్చొనుంది. హలో తుని, ఎలా ఉన్నావు? నేను కుహు పట్నం అడవి నుండి చుట్టపు చూపుగా మన పల్లెటూరి అడవికి వచ్చాము. ఎండాకాలం సెలవులొచ్చేశాయి కదా. పట్నంలో ఆ వాహనాల పొగ దుమ్ము భరించలేక పల్లెటూరి వాతావరణంలో ప్రశాంతంగా సరదాగా గడుపుదామని ఇలా వచ్చేశాం. రండి రండి లూసీ, కుహు, మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. పట్నం అడవిలో మీ ఇల్లు ఎలా ఉంది? మా పల్లెటూరు మీకు నచ్చుతుందో లేదోనని నాకు కొంచెం కంగారుగా ఉంది. అయినా మీరు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మా, మన ఇంటికి చుట్టాలొచ్చారమ్మా. ఆంటీలు చాలా అందంగా ఉన్నారమ్మా. నేను ఆంటీల దగ్గరికి వెళ్ళి మాట్లాడతానమ్మా. మీ పల్లెటూరు అడవి చాలా ప్రశాంతంగా ఉంది తుని. పట్నంలో ఎప్పుడూ ఒకటే గోల. ఇక్కడ ఎంత నిశ్శబ్దంగా ఉందో. ముఖ్యంగా ఇక్కడ గాలి చాలా స్వచ్ఛంగా ఉంది. పట్నంలో గాలి పీలిస్తే నా గొంతు మసిమారిపోయి పాటలు కూడా సరిగ్గా రావడం లేదు. అప్పుడే పక్క ఇల్లు నుండి చోటు, ఆమె కొడుకు బన్ను కూడా చుట్టాలను పలకరించడానికి తుని ఇల్లు లోపలికి వచ్చారు. బాగున్నారా లూసీ, కుహు? మీ రాకతో మా తుని ఇల్లు కలకలలాడుతోంది. పట్నం అడవి విశేషాలు, అక్కడ వింతల గురించి మాకు చాలా కబుర్లు చెప్పాలి మీరు. మీకోసం నేను అడవి పండ్లు కూడా తీసుకొని వస్తాను. అవునాంటీ, పట్నంలో పెద్ద పెద్ద ఇల్లుంటాయంట కదా. నాకు వాటి గురించి చెప్పండి ఆంటీ. వాళ్ళలా ఆనందంగా మాట్లాడుకుంటూ ఉండగా హఠాత్తుగా వీస్తున్న గాలి పూర్తిగా ఆగిపోయింది. చెట్ల ఆకులన్నీ స్తబ్దగా ఉండిపోయాయి. ఒక్క ఆకు కూడా కదలడం లేదు. వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇల్లు లోపల భయంకరమైన ఉక్కపోత మొదలైంది. అయ్యో, గాలి పూర్తిగా ఆగిపోయింది. అచ్చం మనుషుల పట్టణంలో కరెంటు కట్ అయిపోయినట్లుగా మన అడవిలో గాలి కట్ అయిపోయింది. భయంకరమైన ఉక్కపోత వచ్చేసింది. ఇలాంటి ఎండ ఉక్కపోత నేను ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చూడలేదు. అమ్మో, ఏమిటి ఉక్కపోత? పట్నం అడవిలో మాకు ఇలాంటి ఉక్కపోతే ఉండదు. ఇక్కడ గాలి ఆగిపోతే ఈ ఇల్లు లోపల నేను ఉడికిపోతున్నాను. నా ఒళ్ళంతా చెమటతో తడిసిపోతుంది. చూడుతుని, నా తెల్లటి ఈకలు ఎలా ముద్దగా మురికిగా తయారైపోతున్నాయో. నా చర్మం నిగారింపు పోతుంది. నా అందం పాడైపోతుంది తుని. అయ్య బాబోయ్, పల్లెటూరులో ఇంత ఉక్కపోత ఉంటుందని నాకు ఎవరూ చెప్పలేదే. అవును లూసీ, నువ్వు చెప్పింది నిజమే. నా గొంతు పూర్తిగా ఎండిపోతుంది. ఈ ఉక్కపోతకి ఊపిరాడటం లేదు. ఇల్లు లోపల వేడి గాలి నిండిపోయి ఆవిరి వచ్చేస్తుంది. నాకు పాట పాడడం కాదు కదా, కనీసం మాట్లాడడానికి కూడా ఓపికండడం లేదు. నేను వెంటనే పట్నం అడవికి తిరిగి వెళ్ళిపోవాలనిపిస్తుంది తుని. అలా అనకండి మిత్రులారా. నేను ఈ పెద్ద ఆకు తీసుకుని మీ ఇద్దరికి గాలి విసురుతాను, ఆగండి. తుని ఒక ఆకుతో విసురుతూ, ఈరోజు ఎందుకో అడవిలో గాలి దేవుడు కోపగించుకున్నాడు.
కొద్దిసేపు ఓపిక పట్టండి. అంటే నాకు చాలా ఉడుకుగా ఉందంటీ. ఈ ఇల్లు లోపల నేను ఉండలేకపోతున్నాను. నాకు చెమట పడుతోంది. నా ఒళ్ళంతా దురదగా ఉంది. అమ్మా, నాకు కూడా ఉడుకుపోతుందమ్మా. ఆ ఆకుతో నాకు కూడా విసిరివా అమ్మా. గాలి ఎప్పుడు వస్తుందమ్మా? ఇక్కడ నేను అసలు ఉండలేకపోతున్నానమ్మా. అలా ఉక్కపోతకి చుట్టాలు మరియు పిల్లలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సమయంలో ఆకాశం నుండి ఎంతో ఉత్సాహంగా ఏమాత్రం నీరసం లేకుండా చిచ్చు మరియు చిన్ను అక్కడికొచ్చారు. వాళ్ళ ముఖాల్లో ఎలాంటి అలసట లేదు. ఏమిటి మిత్రులారా, పట్నం నుండి మన ఊరికి 2 అందమైన చుట్టాలొచ్చారని విని పలకరిద్దామని వచ్చాను. లోసే, కోహో, ఎలా ఉన్నారు? కానీ మీ మొక్కలు ఎందుకలా వాడిపోయి చెమటలు పట్టున్నాయి? మీరంతా ఉడికిపోయిన కూరగాయల్లా కనిపిస్తున్నారు. రా చిచ్చు, చుట్టాలొచ్చారన్న ఆనందం లేకుండా పోయింది. హఠాత్తుగా గాలాగిపోయి అచ్చం కరెంటు కట్ అయిపోయినట్లు ఉక్కపోత మొదలైంది. నేను ఆకులతో విసురుతున్నా కూడా ఈ వేడి తగ్గడం లేదు. పట్నం నుండి వచ్చిన చుట్టాలు ఈ వేడికి తట్టుకోలేక చాలా అవస్థ పడుతున్నారు. అప్పుడే అక్కడికి నడుచుకుంటూ ఊరి పెద్ద మహి కూడా వచ్చింది. అవును చిచ్చు, నేను కూడా మన చుట్టాలను పలకరిద్దామని ఇక్కడికి వచ్చాను. కానీ ఈ ఉక్కపోతికి వాళ్ళు పడుతున్న బాధ చూస్తుంటే పల్లెటూరి పరువు పట్నం పక్షుల ముందు పోయేలా ఉంది. వాళ్ళిప్పుడే తిరిగి వెళ్లిపోతామని అంటున్నారు. ఏదైనా దారి చూపించు. అవును చిచ్చు, మీ పల్లెటూరి ఇల్లు లోపల చాలా అంటే చాలా వేడిగా ఉంది. నా ఈకలు చెమటతో అంటుకుపోతున్నాయి. ఈ ఉక్కపోతికి నా వల్ల కావడం లేదు. నాకు వెంటనే ఏదైనా చల్లటి ప్రదేశం కావాలి, లేకపోతే నేను ఇక్కడే స్పృహ తప్పి పడిపోతాను. చిచ్చు నవ్వుతూ, అరే, దీనికే భయపడి పట్నం వెళ్ళిపోతామంటే ఎలా లోసి? పల్లెటూరి వాతావరణం అంటే ఇలా ఇరుకుగా ఉంటే ఇళ్ల లోపల 4 గోడల మధ్య కూర్చోవడం కాదు. ఇళ్లలో గాలాడక ఒక్కపోతగానే ఉంటుంది. మన అడవిలో అసలైన పల్లెటూరి చల్లదనం ఎక్కడ ఉంటుందో నేను మీకు చూపిస్తాను. పదండి, అందరూ నా వెంట రండి. పొద్దున్నంటే మా అమ్మ మిమ్మల్ని తీసుకెళ్లే చోట చాలా చాలా చల్లగా ఉంటుంది. అక్కడ ఎప్పుడు గాలి ఆగిపోదు. నేను పన్ను అక్కడ హాయిగా ఆడుకుంటాం. రెండోంటి. చిచ్చు మాటలతో పక్షులన్నీ తమ ఇల్లు వదిలి ఊరి చివర చెరువు కట్టనున్న ఆ విశాలమైన దట్టమైన పెద్ద మర్రి చెట్టు కిందకి చేరుకున్నాయి. ఆ చెట్టుకి వందలాది ఊడలున్నాయి. వాటి మధ్య ఎంతో విశాలమైన నీడ ఉంది. ఆ చెట్టు వేర్లు ఎప్పుడూ చెరువు నీళ్లలో నానుతూ ఉంటాయి. అక్కడికి వెళ్ళగానే చెరువు నీళ్ల మీద నుండి వస్తున్న చల్లటి గాలి వాళ్ళ ఈకల్ని మెల్లగా తాకింది. ఉక్కపోత ఒక్కసారిగా మాయమైపోయింది. వా, ఈ చెట్టు కింద ఎంత చల్లగా ఉందో! ఇది నిజంగా అద్భుతం. ఇక్కడ అసలు ఉక్కపోత అనేదే లేదు. నా ఈ ఈకలకి చల్లటి గాలి తగులుతూ మళ్ళీ హాయిగా అనిపిస్తుంది. నా చెమటంతా ఆరిపోయింది. నా చర్మం నిగారింపు మళ్ళీ వస్తోంది. ఇందాకటి ప్రాణ సంకటం నుండి బయటపడ్డాను. ఇదే పల్లెటూరి అసలైన అందంలోసే. పట్నం అడవిలో ఎంతైనా సిమెంట్ భవనాల వల్ల గాలి ఆగిపోతుంది. కానీ ఇక్కడ చెరువు మీద నుండి వీచే గాలి ఈ మర్రి చెట్టు ఆకులను తాకి సహజమైన ఏసీలాగా ఎంతో హాయినిచ్చే చల్లదనాన్ని ఇస్తుంది. ఇక్కడ ఎప్పటికీ కరెంట్ కట్ అవ్వదు, గాలి కూడా కట్ అవ్వదు. నిజమే చచ్చు, నా గొంతుకి ఇప్పుడు చాలా హాయిగా ఉంది. నా ఊపిరితిత్తులు చల్లటి గాలితో నిండిపోయాయి. ఈ చెట్టు నీడలో, ఈ చల్ల గాలిలో నేను మళ్ళీ ఆనందంగా పాడుకోగలను. ఇందాక పట్నం వెళ్ళిపోతానన్నమాట నేను వెనక్కి తీసుకుంటున్నాను. అమ్మా, ఇక్కడ చాలా చాలా బాగుందమ్మా. ఇక్కడ నాకు అస్సలు ఉడుకుగా లేదమ్మా. నేను పన్ను చిన్ను ఈ ఊడల మధ్య దాగుడు ముట్టలు ఆడుకుంటామమ్మా. వెళ్ళి ఆడుకోండి పిల్లలు, పడిపోకుండా జాగ్రత్తగా, సరేనా? రండి లూసి, కుహు, ఇదిగో నేను మీకోసం మా ఇంటి నుండి తెచ్చిన పల్లెటూరి అడవి పండ్లు మరియు తీయటి తేనె ఈ చల్లటి చెట్టు కింద కూర్చొని ఇవి తింటూ ఉంటే మీకు పట్నం ఏమాత్రం గుర్తుకు రాదు. అవును మిత్రులారా, ఇక్కడ కూర్చొని పండ్లు తింటూ మన పాత కబుర్లన్నీ మాట్లాడుకుందాం. ఇప్పుడు పల్లెటూరు మీకు నచ్చిందా? లూసి పండ్లు తింటూ ఆనందంగా, ఆహా, పల్లెటూరి వాతావరణం, ఈ చెట్టు కింద చల్లగాలి ఎంత అద్భుతంగా ఉన్నాయో మాటల్లో చెప్పలేను. ఇరుకు ఇళ్లలో ఉక్కపోతుతో బాధపడే కంటే ప్రకృతి ఒడిలో ఇలా కబుర్లు చెప్పుకుంటూ గడపడం చాలా ఆనందంగా ఉంది. ఈ స్వచ్ఛమైన తేనె రుచి పట్నంలో ఎక్కడా దొరకదు. నిజంగా పట్నం కంటే పల్లెటూరే మిన్నా. అదే పల్లెటూరి గొప్పతనం. మనకి ఎలాంటి కష్టం వచ్చినా, ఎంతటి ఉక్కపోత వచ్చినా ప్రకృతిలోనే ఒక అందమైన పరిష్కారం దొరుకుతుంది. చిచ్చు సరైన సమయానికి మనల్ని ఇక్కడికి తీసుకొనొచ్చి మీ అందరి ఉక్కపోతను తీర్చింది. మన పల్లెటూరి పరువుని నిలబెట్టింది. అందులో నా గొప్పతనం ఏముంది మహిగారు? ఎవరైనా ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళకి ప్రకృతి విలువ తెలియజేయడం నా పని. ముఖ్యంగా చుట్టాలకు మన పల్లెటూరి ఆతిథ్యం, ప్రేమ, చల్లగాలి రుచి చూపించడం నా బాధ్యత. అందరూ హాయిగా ఆనందించండి. అలా పక్షులన్నీ ఆ సాయంత్రం ఆ పెద్ద చెట్టు కింద చల్లగాలిలో తీయటి పండ్లు తింటూ పిల్లలు ఆడుకుంటుంటే ఎంతో ఆనందంగా పాత జ్ఞాపకాలను, కబుర్లను పంచుకుంటూ గడిపాయి. పట్నం నుండి వచ్చిన చుట్టాలు పల్లెటూరి వాతావరణానికి
ఇక్కడి సహజమైన చల్లగాలికి పూర్తిగా ముగ్ధులయ్యారు. మళ్ళీ మళ్ళీ సెలవులకు ఇక్కడికే రావాలని నిర్ణయించుకున్నారు. ఈ కథలోని నీతేంటంటే, 4 గోడల మధ్య ఉండే ఉక్కపోత కంటే ప్రకృతి ఒడిలో చెట్ల నీడ ఇచ్చే చల్లదనం ఎంతో గొప్పది. మనుషులైనా పక్షులైనా పల్లెటూరి వాతావరణాన్ని, సహజమైన గాలిని ఎప్పటికీ ఆస్వాదించాల్సిందే.